హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మన ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా చూశాను. సినిమా నాకెలా అనిపించిందంటే, సినిమా ఓకే. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా, సెకండ్ హాఫ్ బావుంటది. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో అలాగే యాక్షన్ ఉంటుంది. ఎక్కువ సెకండ్ హాఫ్‌లోనే మనకు కొంచెం ఎంగేజింగ్‌గా గాని, కొంచెం ఇంట్రెస్టింగ్ గాని సెకండ్ హాఫ్ బావుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీని చెప్పడానికి కొంచెం ట్రై చేశారు గానీ, మనకు పెద్దగా ఫస్ట్ హాఫ్ కనెక్ట్ కాదు. సెకండ్ హాఫ్ అయితే బావుంది. ఫుల్ రివ్యూలోకెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే యాక్చువల్లీ ఈ సినిమా ఇండిపెండెన్స్‌కి ముందు జరుగుతా ఉంటుందన్నమాట. అంటే మనకు స్వాతంత్రం రాకముందు జరిగే స్టోరీ అన్నమాట ఇది. అంటే అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్న సంపదని అలాగే మన ఇండియన్స్‌ని కొట్టి చంపుతుంటారు. వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని చూసుకుంటుంటారన్నమాట. మళ్ళా వాళ్ళ కింద రాజులుంటారు. ఇది ఒక ఊర్లో జరిగే స్టోరీ అన్నమాట. ఆ ఊర్లో ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక శివుని దేవస్థానం ఆ గుడిలో శివుని లింగం ఉంటుంది. దాని కింద ఒక దేవుడు ఉంటాడు. దేవుని బొమ్మ ఉంటుంది. దాన్ని చూడాలంటే ఆ ఆ గుడి అపోజిట్‌లో ఉన్న కొంత ఆ విగ్రహాన్ని చూడాలని ధనుష్ వాళ్ళకి అమ్మకి కోరిక. అంటే ధనుష్‌కి వాళ్ళ అమ్మకి ఇద్దరు కొడుకులన్నమాట. ఒకరు ఫస్ట్ 'శివరాజ్ కుమార్', సెకండ్ వచ్చేసి మన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'. కానీ ఇక్కడున్న రాజులేం జేస్తారంటే వాళ్ళని గుడి లోపలికి రానివ్వకుండా 600 సంవత్సరాల నుంచి ఆ ఊరి వాళ్ళు వాళ్ళ వంశపరంగా వాళ్ళు చూడాలనుకుంటారు. కానీ వాళ్ళు లోపలికి రానీయరు. అది చూడ్డి అది చూడాలని వాళ్ళ ఊరి కోరిక. అంతే కాదు బ్రిటిష్ వాళ్ళకి ఆ విగ్రహం కిందున్న విగ్రహం దొరుకుతుంది. వాళ్ళు ఆ రాజుల దగ్గర నుంచి తీసుకెళ్తారు. అప్పుడు ఈ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కెప్టెన్ మిల్లర్‌కి చెప్పి దీన్ని తీసుకొస్తే మిమ్మల్ని గుడి లోపలికి హ్మ్, ఆహ్వానిస్తాము. మీకు గౌరవం ఇస్తామని చెప్తారు. అప్పుడు కెప్టెన్ మిల్లర్ ఏం చేశాడు? ఆ విగ్రహం తీసుకొనొచ్చి గుడిలో పెట్టారా? మళ్ళీ వీళ్ళు గుడిలోకి వెళ్లారా? అన్నదే స్టోరీ. యాక్చువల్లీ ఇందులో ధనుష్ ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్‌గా చేస్తుంటాడనమాట. తను తన ట్రైనింగ్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళకి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఇండియన్స్ చంపడం ధనుష్‌కి ఇష్టం ఉండదు. అందువల్ల తను అక్కడి నుంచి పారిపోయొచ్చి వాళ్ళ విలేజ్ కోసమని, వాళ్ళ ప్రజల కోసమని తను ఒక సెపరేట్ గ్యాంగ్‌లో ఉంటాడనమాట. తర్వాత తన విలేజ్ కోసం ఎలా ఫైట్ జేశాడు, తర్వాత తను గుడిలోకి వెళ్ళాడా లేదా, ఆ బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా స్టోరీ. సినిమా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుందనమాట. కొంచెం లెంగ్తీ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాలో కొంచెం స్లోగా వెళ్తుందనమాట. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని 1, 2 యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక పాట బాగుందంతే. ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే మెయిన్ సినిమాకి హైలైట్ అంటే సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బావుంటాయి. ఫైట్ సీక్వెన్స్‌లో వచ్చే మ్యూజిక్ బావుంటుంది. అంటే పెర్ఫార్మన్స్ బావుంటాయి. కొంచెం ఎమోషన్‌గా ఏమైనా కనెక్ట్ అయితే సినిమాలో సెకండ్ హాఫ్‌లో మాత్రమే కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్‌లో అంతా మనం కనెక్ట్ కాము. క్లైమాక్స్‌లో బాగా కనెక్ట్ అవుతాము. క్లైమాక్స్ ఒక 10, 15 మినిట్స్ మాత్రం చాలా చాలా బావుంటుంది. గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఇంకా ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఒకటి ధనుష్, సెకండ్ వచ్చేసి జీవి ప్రకాష్ మ్యూజిక్, థర్డ్ వచ్చేసి ఈ సినిమాటోగ్రఫీ. ఈ 3 చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ధనుష్ గారి పెర్ఫార్మన్స్ నిజంగా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవాలి ధనుష్‌ది. ఎమోషన్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. మళ్ళీ జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా చాలా చాలా బావుంటుందన్నమాట. ఒక వెస్టర్న్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారన్నమాట. ఒక హాలీవుడ్‌లో వెస్టర్న్ కౌబాయ్ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో మ్యూజిక్ అలా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. బీజీఎం గాని, ఆ మ్యూజిక్ గాని. ఇంకా టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటదనమాట. అంటే కెమెరా షేకీగా ఉండడం, కట్స్ డ్రోన్ షాట్స్ ఎక్కువ పెట్టడం ఇలా చాలా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. కొంచెం రియలిస్టిక్‌గా కొంచెం నేచురల్‌గా ఉందనమాట. వీఎఫ్ఎక్స్ ఎక్కువ పెద్దగా వాడలేదు ఈ సినిమాలో. ఇంకా సినిమాలో పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. గెస్ట్ రోల్‌లో చేసిన మన 'శివరాజ్ కుమార్' గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే జైలర్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఇవ్వలేదు గానీ ఓకే. ఓకే. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు తను బాగా చేశాడు. మళ్ళీ 'ప్రియమోహన్' ఉంటుంది. తన క్యారెక్టర్ కూడా ఓకేనే. 'సందీప్ యాషన్' క్యారెక్టర్ కూడా పర్లేదు బానే ఉంది. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా ఓకే. అది పర్లేదు. సినిమా స్టోరీ కాంప్లికేటెడ్‌గా ఉంది. కానీ సరిగ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్‌గా, స్లోగా వెళ్తుందన్నమాట. సెకండ్ హాఫ్ టోటల్లీ పికప్ అవుతుంది స్టోరీ. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకెళ్ళిపోతుందన్నమాట క్లైమాక్స్‌కొచ్చేపాటికి సినిమా. ఫస్ట్ హాఫ్ మనం సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే సెకండ్ హాఫ్‌లో మనకు ఎంత యాక్షన్ పెట్టినా కొన్ని సార్లు అరే! ఏంట్రా ఇంత ఓవర్ అయితాంది అని మాకైతే అనిపిస్తా ఉంటది. ఇక చెప్పేదేంటంటే సినిమా అయితే ఓకే. బిట్స్ అండ్ బీట్స్‌గా బావుంది. యాక్షన్స్ బావుంది. మ్యూజిక్ బావుంది. ధనుష్ పెర్ఫార్మన్స్ బావుంది. అది తప్పితే స్టోరీకి పెద్దగా మనకంత కనెక్ట్ అయ్యే విధంగా అయితే డైరెక్టర్ అరుణ్ మహాతేశ్వరన్ అయితే తీసుకురాలేదు. మెయిన్ ఎమోషన్ పోర్షన్ ఏముందో అది దానికి మనం సరిగ్గా కనెక్ట్ కామనమాట. అంటే నేను తమిళ్‌లో చూడడం వల్ల దాన్ని కొన్ని డైలాగ్స్ అర్థం కాకపోవడం వల్ల నాకు ఈ సినిమా అర్థం కాలేదేమో నాకు తెలీదు గానీ,
ఎమోషన్ పోర్షన్స్ కొంచెం నేనైతే కొంచెం కనెక్ట్ కాలేదని చెప్పాలి నిజం చెప్పాలంటే. అంతేకాకుండా ఈ డైరెక్టర్ క్వింటన్ టెరెంటినో పెద్ద ఫ్యాన్ అనుకుంటా. క్వింటన్ టెరెంటినో స్టైల్‌లో ఈయన డైరెక్షన్ చేశారు. పర్లేదు డైరెక్షన్ ఓకే. ఓకే అని చెప్పొచ్చు. కానీ ఆయన టైటిల్ కార్డ్ ఇచ్చే బావుంటే క్వింటన్ టెరెంటినో సినిమాలో చాప్టర్ వైస్ టైటిల్ కార్డ్ ఎలా వస్తుందో మన హారర్ సినిమాలో వస్తుంది చూడండి. అలా ఈ సినిమాలో వస్తుంది. అది బావుంది. ఇక నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 ఔట్ ఆఫ్ 2.5 ఇస్తాను. అది ధనుష్ పెర్ఫార్మన్స్, మ్యూజిక్ కోసం మాత్రమే. ఈ 2 బావున్నాయి. మీరు ఒకవేళ చూడాలంటే మీరు ఒకవేళ ఈ ప్రిఫరెన్స్ తమిళ్ సినిమా కాబట్టి మీరు ఫస్ట్ మన తెలుగు సినిమాలు చూసి తర్వాత కావాలంటే వెళ్ళొచ్చు 'కెప్టెన్ మిల్లర్' కోసం. మరి అంత తీసి పడేసేంత అధ్వానంగా అయితే సినిమా లేదు. చూడొచ్చు. ఒకసారి తప్పకుండా చూడొచ్చు. కొంచెం పేషెన్స్ ఉండాలంతే. ఇది గైస్ ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.